హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు హీరో హీరోయిన్లు ప్రియదర్శి, రూపా ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్. మీ కెరియర్లో ఫస్ట్ టైం 50 crores మూవీ చూశారు. ఎస్ సార్, అవును. 60 crores. 60 crores. ఓకే. అంటే ఇద్దరు అంటే ఒక టైం దాకా ఇట్ వాజ్ లైక్ ఎప్పుడు ఇంత ఇన్ని డబ్బులు వస్తాను అనుకోలే ఆ సినిమాకి. ఇప్పుడు వస్తుంటే ఓ అవునా, ఓకే వస్తుండే ఆ ఫీలింగ్. ఏమన్నారు మీ ప్రొడ్యూసర్? ఏమన్నారు మరి? ఏమంటారు, బాగా చేసేవారు, హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషం అనమాట. అంటే ఆ ప్రొడ్యూసర్ సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ కూడా సంతోషంగా ఉన్నారు. ఆఫ్ కోర్స్. యాక్చువల్గా కోర్టుకు ముందు వచ్చి ఉంటే ఏంటి వచ్చుంటే బాగుండేది సార్. అంటే డెఫినెట్లీ మేబీ జస్ట్ మనం కోర్టు గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఈ సినిమా గురించి పూర్తిగా మాట్లాడుకునేవాళ్ళు. అండ్ ఈ సినిమా చేసే కలెక్షన్స్, దానికి ఏదో బిజినెస్ ఇదంతా అవి మాట్లాడుకునే వాళ్ళం అని నా ఉద్దేశం. అంటే జాతకం ప్రకారమే ఈ సినిమా కోర్టు తర్వాత వస్తుంది అనుకోవాలా? ఎలా? జాతకం ప్రకారం ఏమో కాదు కానివ్వండి, ట్రేడ్ ప్రకారంగా మా ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారి జాతకం ప్రకారంగా అనుకోవచ్చు. నేను నామ మాత్రమే దీంట్లో. ఏంటి మీ రాశి ఏంటి? ఇంగ్లీష్లో ఒకటండి, తెలుగులో ఒకటి. బేసిక్ ఎలా? అది ఎలా? అది వేరే వేరే ఉంటుంది కదా. మనకి ఇంగ్లీష్లో అయితే హారోస్కోప్ అయితే వర్గో, అండ్ తెలుగు అయితే వృషభ రాశి. వృషభ రాశి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉందో చూద్దాం. అటైతే వృషభ రాశి, ఆదాయం తక్కువ కనపడుతుంది. ఆదాయం బాగానే ఉంది కదా, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు. రెమ్యునరేషన్ పెంచలేదు, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు కదా. దానికి అదే చూద్దాం అంటే ఇంకా కోట్ సినిమా థియేటర్లో నడుస్తుంది కదా సార్. ఆదాయం 2 కనపడుతుంది, వ్యయం 8 కనపడుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్గా రియల్గా అయితే రివర్స్గా ఉంది కదా. లేదండి, వ్యయం ఎక్కువ ఉంది యాక్చువల్లీ. ఇంకా ఇప్పుడు రెంట్ కట్టాలి, ఆల్రెడీ 2 EMIలు కట్టాయి. ఓకే. సో 5వ తారీఖు కదా, సో బ్యాంక్ వాళ్ళు EMIలు 5వ తారీఖు కట్ చేస్తారు. సో బట్ గౌరవం పరంగా చూసుకుంటే రాజపూజ్యం 7, అవమానం 3. రాజపూజ్యం 7. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అదేనేమో అండి. ఐ థింక్ టు డూ బెటర్ సినిమా, అంతకని. రూపా, మీదేమన్నారు? అది తులా. బట్ మీకు ఆదాయం 2 కనపడుతుంది, వ్యయం 8 కనపడుతుంది. సేమ్. రెమ్యునరేషన్ ఇచ్చిన దానికంటే కూడా ఈ సినిమా ప్రమోషన్ బట్టలు ఎక్కువ కొనుక్కోవడానికి. అట్ ద సేమ్ టైం సినిమాలు తక్కువ చేస్తున్నారు మీరు, అందుకేనేమో రాజపూజ్యం 1, అవమానం 5 కనపడుతుంది. చేయరని అవమానం ఎక్కువ. అదే. ఓకే, సో అట్లా ఉండొచ్చు, అది మారుద్దాం. ఓకే. కమింగ్ టు సారంగపాణి జాతకం, ఏంటి జాతకాలు నమ్ముతారా? ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతానండి. దానికి ఒక లిమిట్ ఉంటుంది. అట్లానే అదే పూర్తిగా నమ్మడం అనేది ఇంపాసిబుల్. నేను అవి పూర్తిగా నమ్మను. అది దాని ప్రత్యేకత ఎంతో దాన్ని తెలుసుకొని అది ఎంత అవసరం అంతే, అంతకుమించి ఏం లేదు. సినిమాలో క్యారెక్టర్ అయితే కంప్లీట్గా నమ్ముతుంది. సినిమాలో మర్డర్ చేయమన్నా కూడా చేస్తాం కదా సార్, ఇంకేముంది. సో క్యారెక్టర్ నమ్మడమే కదా సార్ నటుడి పని. సో అంతే. తను జాతకాల పిచ్చిలో ఉన్న వాడిని లవ్ చేసి ఎలాంటి ఇబ్బందులు పడ్డ హీరోయిన్ కథ ఇది యాక్చువల్గా, అంతే కదా? అలా అనుకుంటా ఇన్ అవే. ఎస్, యా. ఈ మోహన్ కృష్ణ గారికి ఏంటి అంత ప్రేమ మీ మీద? చాలా మంది మీద ఉండేదండి ప్రేమ. తర్వాత ఇప్పుడు నన్ను నేను కొంచెం పని నేర్పిస్తా ఇట్లా తీసుకొచ్చి కాస్త పని నేర్పించి తెలుగు పదాలు ఎలా పలకాలి, కాస్త ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ వదిలేయాలి, ఇవన్నీ చాలా కూర్చొని చెక్కారండి మమ్మల్ని. సో యాక్చువల్లీ ప్రేమ నాకు ఎక్కువ ఆయన మీద. సో ఆయన సార్ అలా తీసుకొచ్చారు. అసలు ఎలా సారంగపాణి జాతకంలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? సారంగపాణి జాతకంలో ఎంట్రీ ఏం లేదండి, చాలా ప్లెయిన్గా, పెద్ద హడావిడి లేకుండా ఆయన ఫోన్ చేశారు. దర్శి ఒకసారి కలవచ్చా అన్నారు. నేను ఇట్లా ఆతం సార్ అనుకుంటే నేను ఉరికినా పోయి, సో ఇదే ఆఫీస్లో, పక్కన ఆఫీస్లో, అంటే ఇదే బిల్డింగ్లో పక్కన కథ చెప్పి నీకు నచ్చితే చేస్తావు అని అడిగారు. సార్ చెయ్యడమా? సో నేను స్వతహా వారి పెద్ద హ్యూజ్ ఫ్యాన్ అండి నేను.
వారు చేసిన సినిమాలు కానీ వారు ఇంటర్వ్యూస్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. చాలా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారి వాచకానికి, వారి భాషకి, వారు మాట్లాడే విధానానికి, తర్వాత వారు చేసే ఆలోచనలకి నేను చాలా హ్యూజ్ ఫ్యాన్. సో ఎప్పటి నుంచో అడుగుతున్నాను సార్ నేను మీతో పని చేయాలని. యా దర్శవిన్సి అనేవాడు ఎప్పుడు. సో అట్లా మొత్తానికి లాస్ట్ ఇయర్ అంటే జనరల్గా ఆయనకి తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అనే కాదు, టోటల్గా వరల్డ్ సినిమా మీద కూడా మంచి అవగాహన ఉంది. ఎస్ సో యా డెఫినెట్లీ సార్. ఐ థింక్ హీఈస్ అండర్స్టాండింగ్. అంటే సినిమా అనే ఒక క్రాఫ్ట్ మీద ఆయనకున్న కమాండ్ ఇస్ ఇంక్రెడిబుల్ కమాండ్ ఉంది. అంటే అదే పూర్తి విషావగాహన ఉంది. తర్వాత అలాగే ఇది ఎలా రాస్తే ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పాల్సిన మీరు అన్నట్టే. యా రూపా దాదాపు ఇంట్రడ్యూస్ అయ్యి దాదాపు 4-5 అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? ఎంత హంబుల్గా లేదు నిజంగా ఎప్పుడు కౌంట్ చేయలేదు. బట్ చేసింది ఎన్ని? హార్డ్లీ 3 మూవీసా? యాక్చువల్లీ ఒక 5 మూవీస్. యా తమిళ్లో 2 చేశాను సార్. ఒకటి తమిళ్ ఒకటే కదా? ఇంకోటి అండర్ ప్రొడక్షన్ లేదు యాక్చువల్లీ ఇంకొకటి కార్తిక్ సుబ్రత్ ప్రొడక్షన్ హౌస్లో ఒకటి చేశాను. సో అది రిలీజ్ అవుతుంది. బట్ అంటే నాకు అంటే చాలామంది రిపీటెడ్గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. బట్ నాకు ఏంటంటే సార్ పర్సనలీ నేను మెడిసిన్ వైపు ఉండడం వల్ల నాకు అది బ్రేక్ తీసుకొని నేను ఒక సినిమా చేస్తున్నానంటే నాకు ఒక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా దొరకాలి ఆ సినిమాలో అని కోరుకుంటాను. అదర్వైజ్ నేను చేయలేను. అట్లీస్ట్ నా పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి, ఏదో ఒకటి లేకపోతే నేను అంతటిది సాక్రిఫైస్ చేసి ఇటు రావడంలో అర్థం లేదు కదా. సో నాకు అలాంటి రోల్స్ దొరికినప్పుడు డెఫినెట్లీ మీరు అలాంటి సినిమాల్లో నన్ను చూస్తుంటారు. అట్లా ఎలా ఉంది యమగాథకి? యమగాథకి ఇట్ రిసీవ్డ్ వెరీ నైస్ రెస్పాన్స్ సార్ తమిళ్లో. అంటే ఒక తమిళ్లో ఫస్ట్ ఫిలింకి ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిలింతో లాంచ్ అవ్వడం అనేది ఇట్స్ బిగ్ థింగ్ నాకు. అండ్ యా అంటే దాంట్లో ఒక వెరీ గుడ్ సోషల్ ఇష్యూ ఉంది. మాట్లాడిన విధానం, ద ప్లాట్ లైన్ ఇట్ సెల్ఫ్ ఒక కమర్షియల్ విధానంలో మాట్లాడడం అనేది ఇట్స్ అ వెరీ న్యూ థింగ్. సో ఐ థింక్ యా ట్రైలర్ చూస్తే కంప్లీట్గా అసలు మీ క్యారెక్టర్ చుట్టూనే మొత్తం సినిమా అంతా ఉన్నట్టు అనిపించింది. యా ఆబ్వియస్లీ అందరి మరి ఆ సినిమా రిలీజ్ తర్వాత ఏమి ఆఫర్స్, వేరే ఆఫర్స్? యా సార్ అంటే తమిళ్లోంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో వింటున్నాను, సూన్ చెప్తాను. యా దర్శి ఇప్పుడు హీరోగా సినిమా మొత్తాన్ని భుజాల మీద మోయటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పనే కదా? అంటే నేను మోయాల్సిన అవసరం నాకు ప్రతిసారి రాలేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు కోర్టు చూసారనుకోండి, దాన్ని మోయడానికి చూసారు మీరు ఎన్ని గొప్ప భుజాలు. ఇది కూడా అంతే అండి. ఇది జస్ట్ ఇది ఇప్పుడు చూడండి, ఇస్ జస్ట్ దట్ మోహన్ కృష్ణ ఇందరగంటి, సారంగపాణి జాతకం, శివలింగ కృష్ణ ప్రసాద్. ఇన్ని భుజాల మధ్యలో నేను వెనకాల నిల్చొని చూస్తున్నా, వాళ్ళు నడిపిస్తున్నారు నన్ను అంతే. సో నేనేదో ఎవరు ఎన్ని అనుకున్నా లీడ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది సార్. అది నేను తప్పుగా అంటే మరి నేను ఏదో ఇక్కడ ఏదో డిప్లొమసీలో మాట్లాడతలేదు, నాకు తెలుసు. అది మీరు అంటున్న క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే వై విల్ నాట్ ఫీల్ లైక్ దాట్ ఈస్ బికాజ్ నా ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద. అంటే వాళ్ళు చేస్తున్న దే డెలివర్ అని, అండ్ ఆ ట్రస్ట్లో నేను ఒక భాగం అయినందుకు, అలాగే వాళ్ళందరితో ఐఎమ్ షేరింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఐ నో ఏదన్నా అటు ఇటుగా అవుతే నా మీద ఇంపాక్ట్ కొంచెం అందరికీ ఉంటుంది, నాకు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. అది నాకు అది అవగాహన ఉంది, నాకు తెలుసు నాకు అది. సో అందుకనే మెల్లమెల్లగా జాగ్రత్తగా అడుగులేస్తాను. అంటే ఆ ఇన్ఫాక్ట్ ఏంటనేది ఆల్రెడీ రుచి చూసి ఉన్నారు కదా డిసెంబర్లో? ఆఫ్ కోర్స్ ఎస్, పూర్తిగా చూస్తున్నాను నేను. సో నాకు తెలుసు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది. బట్ యా దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ లెర్నింగ్ అంటే ఒక విధంగా. అంటే ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ పించ్ ఆన్ యువర్ బ్యాక్, రే జాగ్రత్తగా ఉండు, ఇట్స్ లైక్ దాట్. సో యా ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు డార్లింగ్ ఇన్ఫాక్ట్ అనేది బాగా ఉంది మీ మీద. ఓకే, జనరల్గా అలాంటి సినిమాలు వచ్చి వెళ్ళిన తర్వాత లీడ్ రోల్ పక్కన పెడితే యు ఆర్ ఫుల్ బిజీ విత్ అందరు హీరోలతో సరదాగా ఉంటావు, అన్ని సినిమాల్లో చేస్తుంటావు కదా. అవి హీరోగా చేస్తున్నాళ్లే, ఇప్పుడు మనం అతన్ని కదిలించడం అవసరం అనేది ఏమన్నా ఫేస్ చేసావు ఎప్పుడన్నా? డార్లింగ్ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడన్నా? లేదు సార్. అంటే నేను ఈ ట్రాన్సిషన్ చాలా మెల్లగా జరిగింది సార్. నేను అంటే ఏదో ఒక రోజులో రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఇందాక మీ షర్ట్ చూస్తుంటే నాకు మల్లేశం గుర్తొస్తుంది. చాలా అంటే ఎన్నో మెమరీస్ గుర్తొచ్చినాయి. బట్ మల్లేశం చేసిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు వీడు చేయడేమోలే ఈ క్యారెక్టర్స్ అని అనుకున్నారు. కానీ నేను ఎమ్మటేళ్ళు ఒక జాతిరత్నాలు చేశాను. ఆ తర్వాత అందులో కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోలే కదా. అంటే కథ కూడా అట్లాంటిదే కదా సార్. సో ఆ తర్వాత ఒకే ఒక్క జీవితం అని ఒక సినిమా చేశాను, ఆ పడి లేచి మనసు అని ఒక సినిమా చేశాను. ఇట్లా వేరియస్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దెన్ మళ్ళీ ఒకరోజు బలగం అని ఒక సినిమా రావడం, అది మళ్ళీ కాస్త కాదు గొప్ప ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం. సో అట్లా మెల్లగా కోర్ట్ అనే సినిమా రావడం, ఇవన్నీ ఏంటంటే దిస్ ట్రాన్సిషన్ హ్యాపెన్. కొంచెం నేను సడన్గా అనను, కానీ ఇట్ హ్యాస్ బీన్ ఎవెన్చువలీ లైక్ ద కోర్స్ ఆఫ్ అవి ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు, చట్టం తన పని తను చేస్తున్నారు అన్నట్టు ఎవరో రాస్తున్నారు తీసుకొస్తున్నారు, ఏదో బాగుంది చేద్దామని నేను అలాగ చేయడం తప్పితే నేను. అండ్ ఈ మధ్యలోనే నేను మన ఇవన్నీ చేసుకుంటున్న మధ్యలోనే నేను 35 సినిమా చేశాను సార్, బికాస్ ఆ కథ అంత బాగుందని అంతే. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి కథలు చెప్పాలి చూడాలని నటుడిని నేను. సో అంతే, అదొకటే నా బిలీఫ్. స్టోరీ ఈజ్ మై ఓన్లీ బిలీఫ్, స్టోరీ ఈజ్ మై ఓన్లీ. నాకు మంచి కథ ఉండాలనేది మూఢనమ్మకం నాకు, అంతే. ఓకే, మూఢనమ్మకం అన్నారు కదా, మీకు జాతకాల మీద ఎంతవరకు నమ్మకం ఉంది మీకు కానీ మీ ఇంట్లో కానీ? జాతకాలు అంటే బేసిక్గా ఎవరు అంత గొప్పగా చెప్పలేదు సార్, అందుకని నమ్మలేదు పెద్దగా. ఎవరు చెప్పలేదా? అంటే ఎంతమంది దగ్గర చేయించుకున్నారని? ఓ ఇద్దరు ముగ్గురు ర్యాండమ్ చెప్పే అంటే మేబీ అంటే ర్యాండమ్, అదేదో స్పెషల్గా అపాయింట్మెంట్ పెట్టుకొని అట్లా కాదు, ర్యాండమ్గా ఇప్పుడు వీళ్ళు జాతకాలు చూస్తారంట అని తెలిస్తే, ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అదిగో వాళ్ళు ఉన్నారంట అంటే ఇదిగోండి నా చెయ్య అయిపోయి అలాంటి జాతకం. ఒక్కసారి అనుకుంటా లైక్ బైపీసీ జాయిన్ అవుతున్నప్పుడు మా మమ్మీ చూపించారు, ఆయనకి చూపించినప్పుడు చెప్పారు ఈ మెడిసిన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందని. కెరియర్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్ పేరెంట్స్కి, అప్పుడు చూపించినప్పుడు చెప్పారు ఆయన అమ్మాయికి మెడిసిన్ సెట్ కాదు, డాక్టర్ రావలేదు అని. ఆయన అప్పుడు అలా అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యాను, ఈ జాతకాన్ని తిరగరాద్దాం, నేను అయ్యి చూపిస్తాను, జాతకాలు అంతా రష్ అని నిరూపిద్దాం అనుకున్నాను, అట్లా అయ్యాను. తర్వాత ఎప్పుడు ఆయన కలిసాడు? ఆయన జాతకం నేను కలవలేదు సార్. అవును, ఏంటి రూప రెస్పెక్ట్ ద క్రాఫ్ట్, ఆస్ట్రాలజీ అనేది నేను రెస్పెక్ట్ చేస్తాను. ఐ థింక్ ఆక్స్ఫర్డ్ లో కూడా సారీ అంటే హర్ట్ అవుతారేమో కొంతమంది, అందుకని అట్లా ఐ రెస్పెక్ట్ ద క్రాఫ్ట్. బట్ నేను కలిసిన వాళ్ళు ప్రొఫెషనల్ కలవలేదు, అంతే. చెప్పండి. రూప కొడవాయూరు ఏంటి అసలు? ఎలా తెలుగులో జనరల్గా చాలా తక్కువ కదా అది, ఇంటి పేరు అలా ఉంటాం అనేది ఎలా అంటే సార్ ఇది అంటే నేను తెలుసుకున్నాను సార్ పర్సనల్లీ, చాలామంది అడిగి అంటే నా స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు తెలుసుకుంది ఏంటంటే, మొత్తం బ్రిటిష్ టైంలో ఈ మైగ్రేషన్స్ జరుగుతాయి కదా సార్ స్టేట్ టు స్టేట్. ఈ తమిళ్ అయ్యంగర్స్ అందరూ కేరళలో కొంతమంది బార్డర్ ఏరియాస్లో సెటిల్ డౌన్ అయ్యి, తర్వాత ఇండిపెండెన్స్ వచ్చాక అట్నుంచి అన్ని స్టేట్స్కి మైగ్రేషన్స్ జరిగాయి కదా. సో ఆ కేరళలో కొంతమంది విలేజ్ నేమ్ అడాప్ట్ చేసుకునే వాళ్ళంట, అట్లా కొడువాయూర్ అనేది ఒక విలేజ్ కేరళలో. ఓకే. సో అక్కడ నుంచి అంటే మై హోల్ ఫ్యామిలీస్ ఆల్ ది జనరేషన్స్ ఆంధ్రాలోనే ఉన్నారు. సో ఆ యాన్సెస్ట్రల్ రూట్స్లో ఆ పేరు సర్నేమ్ అలా ఉండిపోయింది. సో అంటే బీజం అక్కడ ఉంది కాబట్టి మీకు మలయాళం సినిమా ద్వారా బ్రేక్ వచ్చింది అనుకోవాలా? అంటే మలయాళం రీమేక్తోనే కదా మీకు బ్రేక్ వచ్చింది. బీజం ఇక్కడ ఉంది కాబట్టి అది తెలుగు రీమేక్ అయినప్పుడు నాకు వచ్చింది. ఓకే ఓకే. మల్లేశం క్యారెక్టర్ తర్వాత, మల్లేశం క్యారెక్టర్కి చేయడానికి ముందు తర్వాత ఏంటి దర్శిలో ఉన్న చేంజ్ ఏంటి? ది ఐడియా టు లుక్ ఏం లేదు సార్, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక టైంలో దే వాంట్ టు లుక్ ఫార్వర్డ్ టు ఎక్సలెన్సీ, సమ్ సార్ట్ ఆఫ్ వి ఆల్ లుక్ బియాండ్ ఎవ్రీథింగ్. మనం ఏంటి అంటే ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి, దీంట్లో ఇంకెంత లోతుగా వెళ్ళొచ్చు, దాన్ని ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్ళచ్చు అనేది. సో అది చూసే ధైర్యాన్ని ఇచ్చింది, అంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే ఒక ఎనర్జీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇప్పుడు సారంగపాణి జాతకం చేసే అంతవరకు తెలియదు అనమాట ఇలాంటి కథ నేను చేయగలను, ఐ కెన్ పుల్ ఆఫ్ అనేది. ఒక యూ టెల్ ద స్టోరీ అండ్ యూ బికమ్ ద స్టోరీ అంటారు కదా ఒక్కొక్కసారి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే మల్లేశంలో ఉండే ఆ స్పిరిట్ సమ్వేర్ నాలో ఉండిపోయి, ఇంకా ఐ థాట్ ఐ షుడ్ లుక్ బియాండ్
వాట్ ఐఎమ్ డూయింగ్, ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్, లుకింగ్ బియాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. నన్ను నేను ప్రశ్నించుకుంటూ నేను చేస్తున్న ఇట్లాంటి కథలు చేయాలి ఏంటని ఇవన్నీ ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ మల్లేశం. సో అప్పుడు దాకా ఏంటంటే చేయొచ్చా చేయలేనా అని ఒక భయపడే ఒక వ్యక్తి నుంచి ఇది పాసిబుల్, మనం చేయొచ్చు, ఇంకాస్త కరేజ్ ఉండాలి, ఇంకాస్త ధైర్యం ఉండాలి అని ఒక చిన్న పుష్ అనమాట. అది చింతకిందిగా మల్లేశం గారిది నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ అయింది. అంటే యాక్చువల్గా అంత ముందు వచ్చిన క్యారెక్టర్లకి ఆ తర్వాత నీకు పడ్డ క్యారెక్టర్లకి కంప్లీట్ వేరియేషన్ ఉంది. అంటే అదే సార్, ఇప్పుడు ఆ సినిమా చూడడం వల్ల ఇండస్ట్రీ కూడా రియలైజ్ అయింది, ఓ వీడి కేవలం కామెడీ కాదు, వీటితో ఇలాంటి పాత్రలు కూడా చేయించవచ్చు అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో అట్లా నాకు లూజర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఆ తర్వాత సేవ్ ద టైగర్స్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే దట్ మన ఐడెంటిటీ ఒక సినిమా మార్చగలుగుతుంది కదా. ఒక శుక్రవారం మన కథ మారినట్టు అలాంటి కొన్ని శుక్రవారాలు కలిసిన తర్వాతే ఇలాంటి ఒక శుక్రవారం వచ్చింది మన కోర్ట్ అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రాబోతుంది. సో ఇట్ ఈస్ మన ప్రతిసారి మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం, దానికి ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది సార్. సో మీ మీద మీ తాతగారి ప్రభావం ఎక్కువ ఉంది కదా? ఉందనే నమ్ముతున్నాను. అదేంటి? ఉంది, అంటే డెఫినెట్లీ ఐ థింక్ హిస్ గ్రేట్నెస్ ఇస్ డెఫినెట్లీ. మనం ఇవాళ మనం ఎక్కడున్నామంటే అసలు ఇంతకుముందు మన రూట్స్ ఎక్కడున్నాయని అనుకోవడంలో డెఫినెట్లీ మా ఇద్దరు తాతగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందని నేను నమ్ముతా తప్పకుండా. ఆయన స్టేజ్ ప్లేస్ ఏమైనా చూసారా మీరు? లేదండి, ఆయన పుట్టేసరికి నేను పుట్టేసరికి ఓకే, అది కూడా కరెక్టేనేమో, మేబీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోల్స్, ఐ డోంట్ నో. ఆయన చనిపోయిన ఒక 1 yearకి నేను పుట్టినట్టున్నా నేను. ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఐ థింక్ ప్రజానాట్య మండలిలో వాళ్ళు ఇక ఆ టైంలో వీళ్ళంతా బాగా nobody knows. So it was actually when I was doing that web series Unheard, it was actually a tribute to him. Okay. Yeah, ఎందుకంటే అందులో నేను ఐ పేడ్ ఫ్రీడమ్ ఫైటర్ హూస్, అంటే నేనేమైందంటే నేను కొంచెం ఈ జస్ట్ ఈయన పేరుతో ఇంకొకరు ఉన్నారని వేరే ఊర్లోకి వెళ్ళి వాటిని బట్టి వాడిని చంపేశారు అనమాట. సో ఈ సర్వైవ్డ్. సో అట్లా పిచ్చయ్యచారి గారు అలా బతికిపోయాడు ఆ రోజు. అంటే డిస్కషన్ జరిగిద్దా మీరు చేస్తున్న సినిమాల గురించి కానీ సబ్జెక్ట్స్? దే విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ మై జాబ్ సార్. వాళ్ళు ఓన్లీ సినిమా. మీరు ఎప్పుడైనా సజెషన్ తీసుకోవచ్చు, ఇంటర్ఫియర్ అవ్వని కాదు. లేదు, వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు కూడా నాకు. నేను ఎప్పుడు వాళ్ళు అంటే మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీ డోంట్ డిస్కస్ వర్క్, ఓన్లీ మామూలు విషయాలు మాట్లాడుకుంటాం, ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే వాడు ఇలా ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటాం. కానీ సినిమా ఈజ్ అ లాస్ట్ థింగ్ వీ డిస్కస్ యాక్చువల్లీ. మా అమ్మ ఇంకా మా పేరెంట్స్ ఇంకా నా సినిమాలు చాలా తక్కువ చూస్తారు అనమాట. ఎప్పుడో వచ్చిన వాళ్ళు ఇంకా వేరే సినిమాలు, ఇంకా పాత సినిమాలు అవి చూస్తుంటారు వాళ్ళు, అండ్ పుస్తకాల గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఇది సినిమా అనేది లైక్ ద లాస్ట్ డిస్కషన్ దే హ్యావ్. కోర్టు చూసిన తర్వాత ఏమన్నారు పేరెంట్స్ కానీ? దే రియలీ లవ్డ్ ఇట్. అంటే ఆఫ్టర్ బలగం ది ఓన్లీ ఫిల్మ్ దట్ దే లైక్ దిస్ అనమాట. కోర్ట్ నువ్వు ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదరా అంటే చేస్తారు సో ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే మా అమ్మకి ఏంటంటే నువ్వు బాగున్నావు ఈ డ్రెస్సులు అనడం. సో వాళ్ళకి ఏంటి అవే ఉంటాయి, లైక్ వాళ్ళకి మెట్రిక్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో దే లైక్ ద కాస్ట్యూమ్స్. మీరు బేసిక్గా డాన్సర్ కదా? అవునండి. అరంగేట్రం చేశారా? అరంగేట్రం చేశాను, చిన్నప్పుడు చేశారు. ఇప్పుడు ఏమి డ్యాన్స్ షోస్ కానీ ఏం చేయట్లేదా మరి? ఇప్పుడు డాన్స్ షోస్ లేదండి. దానికి ఇప్పుడు ఇంకొక అరంగేట్రం చేయాలంటే 1 hour కంటిన్యూస్లీ ఆపకుండా చేయాలి. సో యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ స్టామినా కదా, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఏం చెప్తున్నారంటే మా సినిమాలో అందరూ తెలుగు ఆర్టిస్టులే, వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారని గట్టిగా చెప్తున్నారు. మీ డబ్బింగ్ మీరే మొదటి నుంచి మీరే చెప్పుకుంటున్నారా? అయ్యో సార్, మరి నా తెలుగు అమ్మాయిని అన్నప్పుడు నా డబ్బింగ్ నేను చెప్పుకోవాలి. తెలుగు అమ్మాయిలు అందరూ వాళ్ళ డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ జనరల్గా చెప్తారు. నాకు తెలీదు. ఓకే, సో నా డబ్బింగ్ నేనే చెప్పుకునేదాన్ని సార్. ఉమా మహేశ్వరలో సింగ్ సౌండ్ నాది. సో ఆబ్వియస్లీ అక్కడికక్కడే రికార్డ్ అయిపోతుంది. అండ్ సారంగపాణిలో మా ఇంద్రగంటి సార్ ఇట్స్ లైక్ ఇక స్కూల్లో లాగా నోట్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ డబ్బింగ్ స్టూడియోకి ఒకరోజు పిలిచారు. మొత్తం డబ్బింగ్ అయిపోయింది, స్పెషల్గా ఒకరోజు పిలిచి సార్ వచ్చారండి ఈరోజు రావాలి అంటే ఏమైనా చేంజెస్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ చేంజ్ చేస్తారు కదా సార్ ఎడిట్ అయ్యాక, ఆ ఫీలింగ్స్ కోసం పిలుస్తున్నారు అనుకొని వెళ్ళానమాట. సో సార్ ఒక పేపర్ పెట్టుకొని ఒక పెన్ పెట్టుకొని కూర్చుని ఉన్నారు వెళ్ళగానే. సో డబ్బింగ్ రూపం వెళ్ళగానే ఫస్ట్ స్టార్ట్ అయింది
సో ఏంటంటే రూపా ఇక్కడ పెళ్ళి అన్నావు కదా రూపా పెళ్ళి అనాలి. సో మళ్ళీ వెళ్ళరండి మళ్ళీ అను, అట్లా ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 25 పెట్టుకున్నారు అట్లా. ఏది ఫస్ట్ ఆఫ్ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సార్, నేను అలా కరెక్ట్గా పలకగలను. మళ్ళీ అదేనే కాదు జనరల్గా చెప్తాను. లేదు అంటే కొన్నిసార్లు డెఫినెట్లీ కొన్నిసార్లు ఏమవుతాయంటే సార్ అండర్స్టాండ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కొలోక్యాలిటీ అండ్ అది. సో అలాంటప్పుడు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ కొన్ని పదాలు వాటి యాక్చువల్ అదే ఇప్పుడు మళ్ళీ కళ్ళు కాకుండా కళ్ళు, మళ్ళీ పెళ్ళి, చెల్లి, సో ఇట్లాంటివన్నీ కాస్త ఇట్లాంటి విషయాల మీద కాస్త ధ్యాస ఉండేది. సో బట్ ఇట్ వాస్ నెవర్ లైక్ స్కూలింగ్ అండి, ఇట్ వాస్ బేసికలీ అబౌట్ డూయింగ్ ద రైట్ థింగ్. సరైనది చేయాలనేది నమ్మే వ్యక్తి ఆయన. సో అలాంటి దాంట్లో వచ్చిందే కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయరు. ఒకసారి ఏంటంటే మనం ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు ఒరే తురే ఇట్లాంటివి ఉంటాయి, కానీ యారా ఎలా ఉన్నావు అన్నీ మనం వీ కాంట్ డూ ఎవ్రీథింగ్ లైక్ దాట్ కదా సార్. సో హీ నోస్ దట్ డిఫరెన్స్, హీ నోస్ వేర్ ద ఫ్రెండ్స్ అనేది ఎట్లుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, హీ అండర్స్టాండ్స్ దట్ డిఫరెన్స్. ది ఓన్లీ థింగ్ ఏంటంటే మరి ఎక్కువ తప్పులు పలకొద్దు, భాష ఉంటుంది, బేసిక్స్ కొన్ని ఉంటాయి కదా సార్. తెలుగు భాషలో ఉండే బ్యూటిఫుల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి కదా మన భాషకు అందం తెచ్చిపెట్టేవి, అలాంటివి తప్పు పలకూడదు అనేది ఆయన ఉద్దేశం. సో ఆయన చాలా ఇప్పుడు క్యూట్ అనరు, ఆయన మురిపం అంటారు. చాలా క్యూట్గా ఉన్నారు అనొచ్చు అని డైలాగ్ ఉంటుంది, కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మురిపం ఉంటుంది ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఇవి చెప్పే విధానం, ఆయన చెప్పే విధానం ఏంటంటే అది ఎలా చేస్తారంటే ఈ ఇన్స్పైర్స్ చూడండి, ఆయనలాగా మాట్లాడాలి కదా మనం కూడా బాగుంటుందని అలాగా. అదేంటంటే దాన్ని ఇప్పుడు ఆయన ఎవరి మీద రుద్దరు, అది ఆయన బ్యూటీ. అది ఎందుకు అంటే ఆయన అలా ఉంటారు, అది కాస్త ఆయన చుట్టుపక్కల ఆయన పక్కన ఉన్నప్పుడు ఏముంటుందంటే ఆయన అంత ఇట్లా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాం మనం కూడా అలా మాట్లాడాలి కదా అని ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు ఆయన. బట్ అలాగే ఇప్పుడు వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ శ్రీనివాస్ అవసరాలు కానీ లేకపోతే వెన్నెల కిషోర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ గుడ్ ఇన్ వాట్ దే డూ. అండ్ సో ఇంతమంది పైగా మా దగ్గర తడికల బర్ని లాంటి గొప్ప రచయిత తర్వాత దర్శకులు ఆయన కూడా మాతో పనిచేస్తున్నారు కాబట్టి వెన్ యు ఆర్ ఇన్ దట్ సచ్ గ్రేట్నెస్ మనం కూడా ఆ లెవెల్లో ఉండాలని అట్లాంటి అనిపిస్తుంది మనకు. సో అందుకని యాక్చువల్గా వెన్నెల కిషోర్కి మంచి బాండింగ్ ఉంది. ఆఫ్ కోర్స్ సో ఈ సినిమాలో మీ ఇద్దరి కాంబో ఎలా ఉండబోతుంది? He's our second hero in the film, sir. Undoubtedly. దీంట్లో there is no like ఇదేం లేదు. అండ్ మెటీరియల్ స్థాయిని పెంచే నటుడు అతను. అంటే ఒక ఇచ్చిన స్క్రిప్ట్ని కానీ ఇచ్చిన కామెడీ సీక్వెన్స్ కానీ ఎన్హాన్స్ చేసే నటుడు కిషోర్ అన్న. ప్రతిసారి ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే నాకు ఇక్కడ ఏం చేయాలి ఒకసారి అర్థం కాకపోతే నేను అన్న వినాలిగా సో బట్ ఆయన సో ఈజ్ అనదర్ క్యారెక్టర్ లైక్ దట్ వేర్ హీల్ ఎన్హాన్స్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి కిషోర్ లాంటి పర్ఫార్మర్తో చేసినప్పుడు యువర్ గేమ్ గెట్స్ బెటర్ బై ద బాండింగ్ అండ్ ద కెమిస్ట్రీ ఈజ్ ఆల్ గ్రేట్ బికాజ్ ఇచ్చిన మెటీరియల్ని ఎన్హాన్స్ ఎట్లా చేయొచ్చో చూపించే వ్యక్తి ఆయన కూడా రుద్దాడు. మళ్ళీ నువ్వు చేయడాలి నీకు నచ్చినట్టు చేయని అది చెప్పడం. ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇఫ్ యూ కెన్ క్యాచ్ వాట్ ఈస్ యూ డూయింగ్ రైట్ యూ విల్ డూ బెటర్ అనేది నా ఉద్దేశం. సో దేర్ ఇస్ ఆల్వేస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్. మీరు బేసిక్గా మంచి సింగర్ కూడా కదా? లేదు సార్, ఇది ఎవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. ఇది రూమర్స్ బయట. ఎస్. ఏం పాట పాడాల్సి వచ్చిందేనా లేదా నిజంగా? నాకు తెలుసు సార్ మీరు ఎక్కడికి వెళ్తారు. అట్లా మెల్లగా నవ్వుతూ మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. శివలంక కృష్ణప్రసాద్ గారు మీరు అన్నట్టు ఇందాక ఆయన జాతకం కూడా చాలా బాగుందని డైరెక్టర్ గారు చెప్పారు ఇంటర్వ్యూలో. ఆయనకు కూడా అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ సారంగపాణి జాతకానికి కూడా కలిసి వస్తుందని అన్నారు. మరి డెఫినెట్లీ అండి. ఐ థింక్ అంటే వారు కూడా బాగా దైవభక్తి ఎక్కువ వారికి, తర్వాత ఈ జాతకాలు అన్న వీటన్నిటి మీద నమ్మకం ఎక్కువ వారికి. సో ఆయన కూడా ఈ 18వ తారీఖు జాతకం అద్భుతంగా ఉండబోతుంది మన అందరికీ అని అనడం, నాకు తర్వాత డైరెక్టర్ గారికి అమ్మాయికి అందరికీ గొప్పగా ఉంటుందని అనడం. సో సడన్గా ఆయన హీ బ్రింగ్స్ నాట్ జస్ట్ లెగసీ బట్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్ అండ్ టు పీపుల్ అనమాట. సో
అదే సార్ ఇస్ బ్రీజ్ టు వర్క్ విత్ ప్రసాద్ గారు. అసలు ఎవరిని ఏమాత్రం ఏం కావాలన్నా ఇస్తారు. జస్ట్ బ్రీజ్ టు వర్క్ విత్. గుడ్. ఇప్పుడు ట్రైలర్ సక్సెస్, సాంగ్స్ 2 లేదని 2 మంచి పేరు వచ్చినాయి. బాగుంటుంది, బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. యా, చూశారు కదా మన దర్శి గారితో అలాగే రూప గారితో మన స్పెషల్ ఇంటర్వ్యూ. అలాగే మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.